Good evening. Today we are discussing about parts of speech. Parts of speech ఎన్ని ఉన్నాయి అనేది ఈరోజు మనము నేర్చుకుంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? ఫస్ట్, వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈస్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ఎన్ని రకాలుగా డివైడ్ అయింది? 8 రకాలుగా డివైడ్ అయింది. ఏంటవి? మొత్తం 8 ఉన్నాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏంటవి? నౌన్, అడ్జెక్టివ్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇవి మొత్తం ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉన్నాయి? 8. ఏంటవి? నౌన్, అడ్జెక్టివ్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 8. ఒక్కొక్క దాని గురించి మనము బ్రీఫ్గా నేర్చుకుందాం. ఫస్ట్ నౌన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మనము ఇప్పుడు నేర్చుకుందాం. నౌన్, కైండ్స్ ఆఫ్ నౌన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. నౌన్స్ ఎన్ని కైండ్స్ ఉన్నాయి? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. సో వీటిలన్నిటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? కామన్ నౌన్ అంటే ఏంటి? కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? ఇప్పుడు మనము నేర్చుకుందాం. కామన్ నౌన్ అంటే ఏంటి? ఈస్ ఎ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్. అంటే ఏంటి? కామన్ హియర్ మీన్స్ షేర్ బై ఆల్. ప్రతి ఒక్కదానికి వచ్చేది కామన్గా ఉండేదాన్ని ఏమంటారు? కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ఈజ్ ద నేమ్ ఆఫ్ సమ్ పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్. ఈజ్ ద నేమ్ ఆఫ్ సమ్ పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. వీటిల్లో ఏది కామన్ నౌను, ఏది ప్రాపర్ నౌనో చూద్దాం. ఇప్పుడు అశోక్ వాస్ ఏ వైస్ కింగ్. అశోక్ అనేది ఏంది? ఇక్కడ వచ్చేసింది ప్రాపర్ నౌన్. అశోక్ అనేది ఏంది? ప్రాపర్ నౌన్. కింగ్ అనేది ఏంటి? కామన్ నౌన్. అంటే కామన్. కింగ్ అంటే ఏంటి? ఏ కింగ్ అన్నా, కానీ పేరు చెప్పారు కాబట్టి ఇదేంటిది? ప్రాపర్. ఇది జస్ట్ కింగ్ అంటే ఏ కింగ్ అన్నా అవ్వచ్చు కాబట్టి ఇదేంటిది? కామన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? పర్టికులర్గా ఒక పేరు మెన్షన్ చేసినప్పుడు దాన్ని ఏమంటారు? ప్రాపర్ నౌన్. కింగ్ అంటే ఏంటి? ఏ కింగ్ అయినా అవ్వచ్చు. సో కాబట్టి అదేంటది? కామన్. ఇప్పుడు సీత అనేది ఏంటి? ప్రాపర్ నౌన్. సీత అనేది ఏంటి? ప్రాపర్ నౌన్. అంటే పేరు చెప్పారు కదా. గర్ల్ అనేది ఏంటి? కామన్. హరి అనేది ప్రాపర్ నౌన్. ఎందుకంటే ఇది పేరుంది దీనికి, అంటే ప్రాపర్గా ఉంది పేరు. హరి అనేది ప్రాపర్ నౌన్. బాయ్ అనేది కామన్ నౌన్. కోల్కత్తా అదేంటది? ప్రాపర్ నౌన్. సిటీ అంటే ఏ సిటీ అన్నా అవ్వచ్చు కాబట్టి అదేంటి? కామన్గా ఉండేది. బాయ్ ఏ బాయ్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సిటీ అనేది ఏ సిటీ అని పర్టికులర్గా ఏదో సిటీ అనేది యూస్ చేస్తాం, అది దేనికైనా యూస్ చేస్తాం. అంటే ఏంటి? కామన్ మీన్స్ షేర్ బై ఆల్, ఎవరైనా వాడేది సిటీ. సో సిటీ అనేది ఏంటి? కామన్. నెక్స్ట్ ఇండియా అనేది ఏంటి? ప్రాపర్. ఇండియా అనేది ఏంటి? ప్రాపర్. కంట్రీ ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. సో ఇది కామన్. ఇండియా అనేది ఏంటి? ప్రాపర్. కంట్రీ అనేది కామన్. ద ప్రాపర్ నౌన్ ఈజ్ ఆల్వేస్ రిటన్ విత్ క్యాపిటల్ లెటర్. ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ నౌన్ వచ్చేసి దేంతో రాస్తారు? క్యాపిటల్ లెటర్తోనే రాస్తారు. ఎట్లా? ఇప్పుడు అశోక్, లేకపోతే సీత, ఆస్ట్రేలియా, ఇట్లా మెన్షన్ చేసే పేర్ని దేంతో రాస్తారు? క్యాపిటల్ లెటర్స్తోనే రాస్తారు. ఈ పక్క ఉండేటన్నీ ఏంటి? ప్రాపర్ నౌన్. ఈ పక్క ఉండేటన్నీ ఏంటి? కామన్ నౌన్. నెక్స్ట్ వచ్చేసి కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? ద నేమ్ ఆఫ్ ఎ నెంబర్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ టేకన్ టుగెదర్ అంటే ఏంటి? కలిసి.
ఎగ్జాంపుల్ ఏంటి? క్రౌడ్, మోప్, టీమ్, ఫ్లాక్, హర్డ్, ఆర్మీ, ఫ్లీట్, జ్యూరీ, ఫ్యామిలీ, నేషన్, పార్లమెంట్, కమిటీ. అంటే ఇవన్నీ ఏంటి? టుగెదర్. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ కలెక్షన్ ఆఫ్ షీప్స్ ఆర్ వెజల్స్, ఆర్మీ. ఏ కలెక్షన్ ఆఫ్ సోల్జర్స్. ఏ క్రౌడ్, ఏ కలెక్షన్ ఆఫ్ పీపుల్. అంటే గుంపుగా ఒక పీపుల్ ఉన్నప్పుడు ఏమంటారు దాన్ని? క్రౌడ్. దాన్ని ఏమంటారు? కలెక్టివ్ నౌన్ అంటారు. గుంపుగా ఉన్నప్పుడు ఏటిల్నైనా కానీ వాటిని ఏమని అంటారు? కలెక్టివ్ నౌన్ అంటారు. ఇప్పుడు గుంపుగా ఒక షీప్స్ ఉంటాయి చూడు, వాటిలో గుంపుగా ఉండే వాటిని దాన్ని ఏమంటారు? కలెక్టివ్ నౌన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ద పోలీస్ డిస్పర్స్ ద క్రౌడ్. క్రౌడ్ అనేది వచ్చేసి ఇక్కడ ఏముంది? ఇక్కడ కలెక్టివ్ నౌన్. ఫ్రెంచ్ ఆర్మీ వాస్ డిఫీటెడ్ అట్ వాటర్లూ. ఆర్మీ అనేది ఏంటి? ఇక్కడ ఆర్మీ అనేది వచ్చేసి ఒక కలెక్టివ్ నౌన్. ఇదేంటి? ఆర్మీ అనేది ఏంటి? ఆర్మీ అనేది ఏంటి? కలెక్టివ్ నౌన్. ఆర్మీ అంటే ఒక్కరు కాదు కదా ఉంటుంది, చాలామంది ఉంటారు. సో ఇదేంటిది? ఆర్మీ అనేది కలెక్టివ్ నౌన్. హర్డ్ ఆఫ్ క్యాటిల్ ఈస్ పాసింగ్. ఇది వచ్చేసి ఏంటి? ఇక్కడ కలెక్టివ్ నౌన్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈస్ యూజువల్లీ ద నేమ్ ఆఫ్ క్వాలిటీ, యాక్షన్, స్టేట్ కన్సిడర్డ్ అపార్ట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ టు విచ్ ఇట్ బిలాంగ్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? దాని యొక్క క్వాలిటీ కానీ, అది ఉండే స్టేట్ని కానీ, దాని యొక్క యాక్షన్ని కానీ ఏమని పిలుస్తారు? అబ్స్ట్రాక్ట్ నౌన్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏంటి? క్వాలిటీ, గుడ్నెస్, కైండ్నెస్, విట్నెస్, డార్క్నెస్, హార్డ్నెస్, బ్రైట్నెస్, హానెస్టీ, విజ్డమ్, బ్రేవి. ఇలాంటివన్నీ వచ్చే పదాలన్నీ ఏంటి? క్వాలిటీకి సంబంధించినట్టు. యాక్షన్ అంటే తెలుసు కదా. యాక్షన్ అంటే ఏంటి? నవ్వడం, లెఫ్ట్, మూమెంట్, జడ్జ్మెంట్, హేటెడ్, ఇవన్నీ యాక్షన్. స్టేట్, చైల్డ్హుడ్ అంటే ఏ స్టేట్లో ఉన్నప్పుడు? చైల్డ్హుడ్ ఉన్నప్పుడా, బాయ్హుడ్ ఉన్నప్పుడా, యూతా, స్లేవరియా, స్లీపా, సిక్నెస్సా, డెత్తా, ప్రావర్టీనా, ఎట్లా ఉన్నప్పుడు, ఏ స్టేట్లో ఉన్నప్పుడు అనేది అది డిసైడ్ చేస్తుందన్నమాట. అంటే చిన్నప్పుడా, పెద్దయినప్పుడా, ముసలోళ్ళు అయినప్పుడా, వాళ్ళు ఎలా వాళ్ళ స్టేట్ అంటే వాళ్ళు ఎలా ఉండారు? ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లోళ్ళలా ఉండారా, పెద్ద పిల్లోళ్ళలా ఉండారా, ఎలా ఉండేది అనేది స్టేట్. యాక్షన్, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. వాళ్ళు ఇప్పుడు డల్గా ఉన్నారా, ఏం చేస్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారా, యాక్షన్. అంటే ఏదో ఒక మూమెంట్ జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు? యాక్షన్. నెక్స్ట్ దీన్ని ఏమని పిలుస్తారు? అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ క్వాలిటీస్ ఉండే వాటిని ఏమని పిలుస్తారు? అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పుడు నెక్స్ట్ కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంది? ద నేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్, పీపుల్ దట్ వీ క్యాన్ కౌంట్. ఎగ్జాంపుల్ ఏంది? బుక్స్, యాపిల్, పెన్, సిస్టర్, డాక్టర్, హార్స్, పెన్సిల్స్, ఏమైనా కానీ కౌంట్ చేయగలిగే వాటిని ఏమంటారు? కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ అంటే ఏంటి? కౌంట్ చేయలేని వాటిని ఏమంటారు? అన్కౌంటబుల్ నౌన్స్. ద నేమ్ ఆఫ్ ద థింగ్ దట్ వీ కెన్ నాట్ కౌంట్. అంటే మనం లెక్కబెట్టలేని వాటిని ఏమని పిలుస్తారంటే అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? మనం కౌంట్ చేసే వాటిని ఏమని పిలుస్తాము? కౌంటబుల్ నౌన్స్. ఎగ్జాంపుల్ అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? మిల్క్ని మనం లెక్క పెట్టగలుగుతామా? లేదు. గోల్డ్, ఆయిల్, హానెస్టీ, షుగర్, వాటర్, ఇవన్నీ ఏంటి? అన్కౌంటబుల్ నౌన్. అంటే మనం వీటిల్ని లెక్క పెట్టలేమన్నమాట. ఇప్పుడు అదే పెన్ ఉన్నాయనుకో, ఒక 10 పెన్ కానీ 20 పెన్స్ కానీ అక్కడ ఉన్నాయనుకో, వాటిని మనం లెక్క పెట్టలేమా? లెక్క పెట్టగలుగుతాం. అదే వాటర్ కానీ ఇట్లాంటి ఏదైనా దాన్ని లెక్క పెట్టమంటే ఎలా లెక్క పెట్టగలుగుతాము? మనము లెక్క పెట్టలేము. సో ఇట్ ఈస్ అన్కౌంటబుల్ నౌన్. సో కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? మనము లెక్క పెట్టగలేటివి. అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? మనం లెక్క పెట్టలేనటివి అన్కౌంటబుల్ నౌన్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము నౌన్స్ యొక్క. కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. అంటే వీటిలో ఏది కామన్ నౌను, ఏది కలెక్టివ్ నౌన్, ఏది ప్రాపర్ నౌన్, ఏది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది మనం ఇప్పుడు కనుక్కుందాం. ఫస్ట్ క్రౌడ్. క్రౌడ్ అనేది ఏంటి? కలెక్టివ్ నౌన్. క్రౌడ్ అంటే ఏంటి? కలెక్టివ్ నౌన్. ఎందుకంటే మనం ఇంతకు ముందే చెప్పిన ఏదన్నా ఒక గుంపుగా ఉండే వాటిని ఏమంటారు? వాటిని మనము ఏమని పిలుస్తామంటే కలెక్టివ్ నౌన్. గుంపుగా ఉండే వాటిని ఏమని పిలుస్తాము?
కలెక్టివ్ నౌన్. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఆర్మీ. ఆర్మీ అనేది ఏంటి, ఒక గుంపుగా ఉండేది, దాన్ని ఏమని పిలుస్తారు మనము, కలెక్టివ్ నౌన్. ఇప్పుడు క్రౌడ్, గుంపుగా జనాలు ఉన్నారనుకో, అక్కడ క్రౌడ్ ఉన్నదనుకో, దాన్ని క్రౌడ్ అనేది ఏంటి, ఈ క్రౌడ్ అనేది దేని కిందకి వస్తుంది, కలెక్టివ్ నౌన్. సో ఈ క్రౌడ్ అనేది వచ్చేసి ఏంటి, కలెక్టివ్ నౌన్. నెక్స్ట్, ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్, ఎప్పుడు నిజమే మాట్లాడు. ట్రూత్ అనేది దేని కిందకి వస్తుంది, ట్రూత్ అనేది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్. ట్రూత్ అనేది దేని కిందకి వస్తుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్. ట్రూత్ అనేది దేని కిందకి వస్తుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్. వి ఆల్వేస్ లవ్ హానెస్టీ. హానెస్టీ అనేది దేని కిందకి వస్తుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్. హానెస్ట్ అనేది దేని కిందకి వస్తుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్. నెక్స్ట్, అవర్ క్లాసెస్ కన్సిస్ట్ ఆఫ్ 20 pupils. ఇప్పుడు ఇక్కడ ఏంటిది, అవర్ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ 20 pupils. సో ఇక్కడ ఏంటిది, క్లాస్ అనేది ఏంటి, ఇక్కడ క్లాస్ కానీ ఈ పీపుల్స్ అనేది ఏంటి, ఇక్కడ ఏంటిది, క్లాస్ అనేది వచ్చేసి ఏంటి, కలెక్టివ్. పీపుల్స్ అనేది ఏంటి, కామన్. పీపుల్స్ అనేది ఏంటి, కామన్. ఏ పీపుల్ అనేది మనకి తెలీదు, కానీ క్లాస్ అనేది ఏంటి, కలెక్టివ్. ఇప్పుడు పీపుల్, ఏ పీపుల్ తెలీదు, సో అదేంటది కామన్. పీపుల్స్ అనేది కామన్. క్లాస్ అనేది ఏంటి, కలెక్టివ్. అంటే ఒక క్లాస్లన్నీ కలిపేది ఏంటి, క్లాస్ అనేది ఏంటి, కలెక్టివ్. ద ఎలిఫెంట్ హ్యాస్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్. ఎలిఫెంట్ హ్యాస్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్. ఎలిఫెంట్ అనేది ఏంటి, ఇక్కడ కామన్. ఏ ఎలిఫెంట్ అయినా అవ్వచ్చు, కామన్. స్ట్రెంగ్త్ అనేది ఏంటి, ఇక్కడ అబ్స్ట్రాక్ట్. స్ట్రెంగ్త్ అనేది ఏంటి, ఇక్కడ అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్, సుల్మాన్ హాస్ ఎ ఫేమస్ ఫర్ హీస్ విజ్డమ్. ఈ విజ్డమ్ అనేది ఏంటి, ఇక్కడ అబ్స్ట్రాక్ట్. విజ్డమ్ అనేది ఏంటి, ఇక్కడ అబ్స్ట్రాక్ట్. ఇది పర్టికులర్గా పేరు కాబట్టి ఇదేంటిది, ప్రాపర్ నౌన్. మళ్ళీ ఒకసారి, క్రౌడ్ అనేది ఏంటి, గుంపులుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారు, కలెక్టివ్. ట్రూత్ అనేది ఏంటి, దేని కిందికి వస్తుంది, అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్టివ్ నౌన్ కిందకి వస్తుంది. హానెస్ట్ అనేది అబ్స్ట్రాక్టివ్ నౌన్కి. ఇప్పుడు క్లాస్ అనేది ఏంటి, ఇక్కడ క్లాస్ అనేది ఒక గుంపు, సో ఇది దేని కిందకి వస్తుంది, కలెక్టివ్. పీపుల్స్ అనేది దేని కిందకి వస్తుంది, కామన్. అంటే ఏదైనా కావచ్చు, పేరు పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి. ఎలిఫెంట్. ఎలిఫెంట్ అంటే ఏంటి, ఎలిఫెంట్ ఒక పేరు చెప్పలేదు, ఎలిఫెంట్ ఏ ఎలిఫెంట్ అయినా కూడా కావచ్చు, సో ఇట్ ఈస్ ఏ కామన్. స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్. సో విజ్డమ్ అనేది కూడా అబ్స్ట్రాక్ట్. ఇది పర్టికులర్గా ఒక పేరు మెన్షన్ చేశారు, అది ఫేమస్ అని చెప్పారు. సో ఇది వచ్చేసి ఏంటి, దీన్ని ఏమని పిలుస్తారు, అప్పుడు పేరుని పర్టికులర్గా దేన్నైనా మెన్షన్ చేసినప్పుడు, అశోక్ కానీ అరవింద్ ఇట్లా ఏ పేరైనా కానీ పర్టికులర్గా మెన్షన్ చేస్తారు, దాన్ని ఏమని పిలుస్తారు, ప్రాపర్ నౌన్. దేని యొక్క స్టేట్ కానీ దాని యొక్క యాక్షన్ కానీ దాని యొక్క వీటిల్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని పిలుస్తారు. దేని పేరైనా పర్టికులర్గా మెన్షన్ చేస్తే అది ప్రాపర్ నౌన్. దేని యొక్క స్టేట్ కానీ దాని యొక్క యాక్షన్ కానీ అలా మెన్షన్ చేసినప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని పిలుస్తారు. ఏదైనా క్రౌడ్గా ఉండే వాటిల్ని కానీ గుంపులుగా ఉండే వాటిల్ని కానీ ఏదన్నా ఒక సెట్ ఉండే వాటిని కానీ ఏమని పిలుస్తారు, దాన్ని వచ్చేసి కలెక్టివ్ నౌన్ అని పిలుస్తారు. నెక్స్ట్, క్లీనినెస్ ఇస్ ద నెక్స్ట్ గాడ్లీనెస్. ఇక్కడ ఈ రెండు ఏంటిది, క్లీనినెస్ గాడ్లీనెస్ వచ్చేసి రెండు వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్. We saw a fleet of ships in the harbor. We saw a fleet of ships in the harbor. ఈ ఫ్లీట్ అనేది ఏంటి, ఇక్కడ షిప్స్ అనేది ఏంటి, ఇక్కడ షిప్స్ అనేది వచ్చేసి ఇక్కడ కామన్, ఏ షిప్స్ అయినా కానీ అవ్వచ్చు. ఈ ఫ్లీట్స్ అనేది ఏంటి, కలెక్టివ్. షిప్స్ అనేది ఏంటి, ఇక్కడ కామన్, ఏ షిప్స్ అయినా అవ్వచ్చు. ఫ్లీట్ అనేది ఏంటి, ఇక్కడ పర్టికులర్గా కలెక్టివ్. ఈ హార్బర్ అనేది కూడా కామనే, ఏందనేది పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కూడా కామన్. ఈ షీప్స్ అనేది కూడా కామన్. ఫ్లీట్ అనేది ఏంటి, కలెక్టివ్. ఫ్లీట్ అనేది ఏంటి, ఇక్కడ కలెక్టివ్. ద క్లాస్ ఈజ్ స్టడీయింగ్ గ్రామర్. క్లాస్ అంటే ఇంతకుముందు చెప్పాం మనం. క్లాస్ అనేది ఏంటి, ఇక్కడ కలెక్టివ్. సో క్లాస్ ఈజ్ స్టడీయింగ్ ద
గ్రామర్. గ్రామర్ అనేది ఏంటి, దాని యొక్క ఇదిని చెప్తుంది కాబట్టి అదేంటది అబ్స్ట్రాక్ట్. గ్రామర్ అనేది ఏంటి ఇక్కడ అబ్స్ట్రాక్ట్. గోదావరి ఓవర్ఫ్లోస్ ఇన్ ఇట్స్ బ్యాంక్స్ ఎవ్రీ ఇయర్. ఇక్కడ గోదావరి అని మెన్షన్ చేశారు. గోదావరి ఏంటంటే పర్టికులర్గా దాని ఒక రివర్ని మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి ఏంటి ప్రాపర్ నౌన్. బ్యాంక్ ఏదైనా కావచ్చు, కామన్. సో నెక్స్ట్ ఇయర్. ఇయర్ అనేది కూడా కామన్, ఏ ఇయర్ అయినా అవ్వచ్చు. సో అది కూడా కామన్. సో ఏ కమిటీ ఆఫ్ 5 వాస్ అపాయింటెడ్. సో కమిటీ అనేది ఏంటి గ్రూప్, అంతే కదా. ఎన్ని 5 కమిటీస్ ఆఫ్ 5. సో ఇది ఏంటిది గ్రూప్. సో ఇదేంటిది ఇది కలెక్టివ్. గ్రూప్గా ఉండేదాన్ని ప్రతి ఒక్కదాన్ని ఏమని పిలుస్తారు కలెక్టివ్. దేనిదైనా ఒక పేరుని మెన్షన్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తారు ప్రాపర్ నౌన్. దేన్నైనా కామన్గా యూజ్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తారు కామన్ నౌన్. జవహర్లాల్ నెహ్రూ. ఈ జవహర్లాల్ నెహ్రూ అనేది వచ్చేసి ఏంటి పేరు. సో ఇట్ ఈస్ ఎ ప్రాపర్ నౌన్. సో ఇండియా. ఇండియా అనేది ఏంటి ప్రాపర్ నౌన్. సో ప్రైమ్ మినిస్టర్ ఇట్లా తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఏంటి కామన్. ప్రైమ్ మినిస్టర్ అంటే కామన్. జవహర్లాల్ నెహ్రూ అంటే ప్రాపర్ నౌన్. ఇండియా అనేది కూడా ప్రాపర్ నౌన్. నెక్స్ట్ ద సోల్జర్స్ వేర్ రివార్డెడ్ ఫర్ దేర్ బ్రేవీ. ఇక్కడ ఇది సోల్జర్స్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ ఇంతకుముందే మనం చూసాం. సోల్జర్స్ అంటే ఏంటి గ్రూప్. సో ఇది వచ్చేసి ఏంటి కలెక్టివ్. బ్రేవీ అంటే ఏంటి అబ్స్ట్రాక్ట్. దేని యొక్క స్టేట్ కానీ దాని యొక్క యాక్షన్ కానీ అలాంటి చెప్పేదాన్ని ఏమని పిలుస్తారు అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్ వితౌట్ హెల్త్ దేర్ ఈస్ నో హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ అనేది ఏం చెప్తుంది మనకి హ్యాపీనెస్, సాడ్నెస్ ఇవన్నీ ఏంటివి అబ్స్ట్రాక్ట్ నౌన్. he gave me a bunch of grapes. ఇక్కడ ఏంటిది బంచ్ అనేది ఏంటి సో కలెక్టివ్. సో బంచ్ కంటే ఏంటి బంచ్ ఆఫ్ గ్రేప్స్ ఏంటన్నారు గ్రేప్స్ అనేది ఏంటి కామన్, బంచ్ అనేది ఏంటి కలెక్టివ్. సో ఇంత బంచ్ అనేది ఏంటి ఒక ఉడ్డగా ఉండేటే కదా. సో బంచ్ అంటే ఏంటి దాంట్లో ఎక్కువ ఉంటాయి. సో అదేంటి కలెక్టివ్ నౌన్. సో గ్రేప్స్ అనేది ఏంటి కామన్, ఏ గ్రేప్స్ అయినా అవ్వచ్చు. ఐ రికగ్నైజ్డ్ యువర్ వాయిస్ అట్ వన్స్. సో ఏంటిది వాయిస్ అనేది ఏంటి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్. అవర్ టీమ్ ఈజ్ బెటర్ దెన్ దేట్స్. టీమ్ అనేది ఏంటి ఇక్కడ మెన్షన్ చేస్తుంది కలెక్టివ్ నౌన్. టీమ్ అనేది ఏంటి ఇక్కడ కలెక్టివ్ నౌన్. నెవర్ టెల్ లై. లై అనేది ఏంటిది ఇక్కడ ఏం తెలుపుతుంది లై అనేది దాని యొక్క చెప్తుంది కాబట్టి ఇదేంటిది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్. విజ్డమ్ అనేది ఏం చెప్తుంది ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్. స్ట్రెంగ్త్ అనేది ఏంటి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్. హీ సెట్స్ ఏ హై వాల్యూ ఆన్ హీస్ టైమ్. సో సెట్స్ అనేది ఏంటి ఇక్కడ సెట్ అనేది ఏం చెప్తుంది మనకు హై. సో ఇక్కడ సెట్ అనేది కాదు సారీ ఆఫ్ హీస్ టైమ్. టైం అనేది ఏంటి ఇక్కడ పర్టికులర్గా టైం ఏం మెన్షన్ చేస్తుందంటే మనకి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇక్కడ ఏంటిది హీ సెట్స్ ఎ హై వాల్యూ. వాల్యూ అనేది అబ్స్ట్రాక్ట్, టైం అనేది అబ్స్ట్రాక్ట్. ఐ బిలీవ్ ఇన్ హీస్ ఇన్నోసెన్స్. ఇన్నోసెన్స్ అంటే ఏంటి అబ్స్ట్రాక్ట్. దిస్ రూమ్ ఈజ్ 30 feet in length. రూమ్ అనేది ఏంటి ఇక్కడ కామన్, ఏ రూమ్ అయినా కూడా అవ్వచ్చు. ఫీట్ అనేది కూడా కామన్. ఎలా 30 feet అంటే పర్టికులర్గా మెన్షన్ చేస్తుంది ఇది ఫీట్. ఏ ఫీట్ అయినా ఎంత ఫీట్ అయినా అవ్వచ్చు. ఫీట్ అనేది ఏంటి కామన్. రూమ్ అంటే రూమ్, ఏ రూమ్ అయినా అవ్వచ్చు కామన్. దిస్ రూమ్ ఈజ్ 30 feet in length. దిస్ రూమ్ ఈజ్ 30 feet in length. నెక్స్ట్ లెంత్ అనేది ఏంటి ఇక్కడ అబ్స్ట్రాక్ట్. లెంత్ అనేది ఏంటి ఇక్కడ అబ్స్ట్రాక్ట్. దాని యొక్క ఇదిని తెలుపుతుంది కాబట్టి అది వచ్చేసి లెంత్ అనేది ఏంటి ఇక్కడ అబ్స్ట్రాక్ట్. ఐ ఆఫ్టన్ థింక్ ఆఫ్ ద హ్యాపీ డేస్ ఆఫ్ చైల్డ్హుడ్. ఇక్కడ చైల్డ్హుడ్ అనేది ఏంటి ఇక్కడ దాని యొక్క స్టేట్ని తెలుపుతుంది. స్టేట్ని తెలిపేదాన్ని ఏమని పిలుస్తారు అబ్స్ట్రాక్ట్ నౌన్.
సో దాని యొక్క స్టేట్ని తెలిపేదాన్ని ఏమని పిలుస్తారు? అబ్స్ట్రాక్ట్ నౌన్. డేస్ అనేది ఏంటి? ఇక్కడ కామన్, ఏ డే అయినా అవ్వచ్చు. సో డేస్ అనేది ఏంది? కామన్. ఈ చైల్డ్హుడ్ అనేది ఏంది? స్టేట్ని తెలుపుతుంది. దాని యొక్క స్టేట్ అంటే చైల్డ్హుడ్, చిన్నప్పుడా పెద్దప్పుడా ఏదనేది పర్టికులర్గా చైల్డ్హుడ్ని ఏం తెలుపుతుంది మనకి ఇక్కడ? చైల్డ్హుడ్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్ని తెలుపుతుంది, దాని యొక్క స్టేట్ని తెలుపుతుంది. స్ట్రీట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ అవర్ సిటీస్ ఆర్ నోటెడ్ ఫర్ దేర్ క్రూకెడ్నెస్. నెక్స్ట్ స్ట్రీట్, ఇక్కడ మనం చూస్తే ఏం తెలుసుకోవచ్చు? సో ద స్ట్రీట్స్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ సిటీస్ ఆర్ నోటెడ్ ఫర్ దేర్ క్రూకెడ్నెస్. సో ఇక్కడ ఏంటంటే స్ట్రీట్, ఏ స్ట్రీట్ అనేది మనకు మెన్షన్ చేయాలి. ఇది వచ్చేసి ఏంటి? కామన్. సిటీస్ అంటే ఏ సిటీ అనేది ఏ సిటీ అయినా అవ్వచ్చు. ఇది వచ్చేసి కామన్. ఇక్కడ ఏంటండి? క్రూకెడ్నెస్ అంటే దాని యొక్క స్టేట్ని మెన్షన్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీకు ఇంకా వీడియోస్ ఇట్లాంటి ఎన్నో కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనం ఈరోజు వచ్చేసి నౌన్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ వీడియోలో మనం ప్రొనౌన్ గురించి, అడ్జెక్టివ్ గురించి ఒక్కొక్కటి బ్రీఫ్గా నేర్చుకుందాం. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక్కొక్కటి డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఈరోజు మనం ఏం నేర్చుకుందాం అంటే నౌన్స్ ఎన్ని కైండ్స్ ఉంటాయనేది నేర్చుకున్నాం. ఏంటి నౌన్స్? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. ఈరోజు మనం నేర్చుకున్నవి ఇవి. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? నౌన్స్ ఎన్ని కైండ్స్ ఉన్నాయో మనం ఈరోజు నేర్చుకున్నాం. సో ఎన్ని కైండ్స్ ఉన్నాయి? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అండ్ కౌంటబుల్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? పర్టికులర్గా ఒక మనిషి పేరుని తెలిపేదా వచ్చేసి దాన్ని ఏమంటారు? ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటి? కామన్గా కింగ్ అంటే ఏదైనా కానీ, ఎలిఫెంట్ అనేది కామన్, దాని పేరుని మెన్షన్ చేయనప్పుడు అదేంటది? కామన్ నౌన్ కిందికి వస్తుంది. కలెక్టివ్ నౌన్ ఏదైనా కానీ గుంపుగా ఉన్నప్పుడు కానీ, ఏదైనా అంటే బంచ్ ఆఫ్ గ్రేప్స్ కానీ, బంచ్ ఆఫ్ పెన్సిల్స్ కానీ, వీటిలన్నిటి ఏమని పిలుస్తారు? కలెక్టివ్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? దాని యొక్క స్టేట్ని కానీ, దాని యొక్క యాక్షన్ని కానీ, వీటిని తెలిపే వాటిని ఏమంటారు? అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు. కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? మనం లెక్క పెట్టగలిగే వాటిని కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ 10 పెన్సిల్స్ ఉన్నాయనుకో, మనం వాటిని లెక్క పెట్టగలుగుతామా లేదా? లెక్క పెట్టగలుగుతాం. సో వాటిని ఏమని పిలుస్తారు? కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? ఇప్పుడు వాటర్ ఉన్నాయి, దాన్ని లెక్క పెట్టమంటే మనం లెక్క పెట్టగలుగుతామా? లెక్క పెట్టలేము. అలాగే మిల్క్ కానీ, ఆయిల్ కానీ, ఇట్లాంటివన్నీ మనం లెక్క పెట్టమంటే మనం లెక్క పెట్టలేము. ఎందుకంటే ఇది వచ్చేసి ఏంటిది? అన్కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? లెక్క పెట్టగలటి కౌంటబుల్ నౌన్, అండ్ లెక్క పెట్టలేనటి అన్కౌంటబుల్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటి? ప్రతి ఒక్కదానికి కామన్గా వచ్చేదాన్ని ఏమంటారు? కామన్ నౌన్. సో ప్రాపర్ నౌన్ అంటే పేరు, అంటే ఒక పేరు. ఇప్పుడు రాజా, సీత, కోల్కతా, బీహార్, హైదరాబాద్, ఇలా పర్టికులర్గా పేరు వచ్చే వాటిని ఏమని పిలుస్తారంటే అది ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ అంటే కింగ్, ఎలిఫెంట్, టైగర్, సిటీ, ఇట్లాంటివన్నీ వచ్చేటి ఏంటి? కామన్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే బంచ్ ఆఫ్ గ్రేప్స్, క్రౌడ్, ఇట్లాంటివన్నీ వచ్చేటి ఏంటి? ఆర్మీ, ఇట్లాంటివి వచ్చేటి ఏంటి? కలెక్టివ్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే హ్యాపీనెస్సా, సాడా, చైల్డ్హుడ్డా, బాయ్హుడ్డా, అవన్నీ వచ్చేటి ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్. కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? లెక్క పెట్టేటి కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? లెక్క పెట్టలేనటి అన్కౌంటబుల్ నౌన్. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.